Hi viewers, I am Dr. Kola. So today we will be seeing Society Education Curriculum paper. మనము ఈరోజు సమాజము విద్య మరియు కరిక్యులం ప్రణాళిక సంబంధించిన పేపర్ చూద్దాం. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ అస్ టు గో ఫర్ 2 మీడియమ్స్ పాయింట్ టు పాయింట్. సో మనం ఒకసారి ఇక్కడ ప్రయత్నం ఏం చేస్తామంటే మరి తెలుగులో ఇంగ్లీష్లో రెండు కూడా చేయడానికి ప్రయత్నం చేస్తాం. సో ఫస్ట్ వచ్చేసి మీకు అందరికి తెలుసు ఏదైతే ప్యాటర్న్ ఉందో నేను ఫస్ట్ పేపర్లో చెప్పాను, చైల్డ్ పెడగోజీ సంబంధించి బాల్య దశ వికాసంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా సేమ్ ఇక్కడ కూడా అదే విధంగా ఉంటుంది. మనం చూసినట్టయితే 24 పేజెస్ రైట్ బుక్లెట్ ఉంటుంది. దాంట్లో మనము ఎలా రాయాలన్నది నేను ఇంతకుముందే చెప్పాను. ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి 4 క్వశ్చన్స్కి 2 పేజెస్ 8, 2 into 4 8 పేజెస్ ఒకటి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి 3 మార్క్స్కి 10 ఉంటాయి, వాటికి 1.5 పేజ్. సో 15 పేజెస్ 23 పేజెస్ అవుతుంది. 8 + 15 23, తర్వాత ఒక పేజ్ 1 మార్క్స్కి రైట్. సో ఒకసారి మనం చూసినట్టయితే సొసైటీ ఎడ్యుకేషన్ కరిక్యులంలో 4 చాప్టర్స్ ఉన్నాయి. ముఖ్యంగా మనం చూసినట్టయితే ఫస్ట్ చాప్టర్ మరియు థర్డ్ చాప్టర్ నుంచి ఎక్కువ స్కోప్ ఉంటుంది క్వశ్చన్స్ రావడానికి. అదేవిధంగా 4th చాప్టర్ నుంచి కూడా వస్తాయి. సెకండ్ చాప్టర్ పెద్దగా ఇంపార్టెన్స్ ఏమీ లేదు. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనం చూసినట్టయితే ఇండియన్ మరియు వెస్ట్రన్ ఫిలాసఫర్స్, అంటే భారతీయ తత్వవేత్తలు మరియు పాశ్చాత్య తత్వవేత్తలు దాదాపు 15 మంది దాకా ఉంటారు. అదేవిధంగా సెకండ్ వచ్చేసి స్టేట్ పాలిటిక్స్, రాష్ట్రము, అది మనం చూసినట్టయితే పాలిటిక్స్ సంబంధించి ఉంటుంది. మూడోది వచ్చేసి నాలెడ్జ్ అండర్స్టాండింగ్, జ్ఞానము అవగాహన. నాలుగోది వచ్చేసి కరిక్యులం ప్రణాళిక అంటాం దాన్ని. ఓకే రైట్. ఈ 4 చాప్టర్లు తీసుకున్నట్టయితే కొద్దిగా ఇక్కడ స్కోప్ ఏముంటుందంటే అప్పుడప్పుడు కొన్ని జనరల్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మొదట మనం చూద్దాం 23 సంవత్సరం పేపర్ది. ఇది చూడండి, జనరల్ క్వశ్చన్ వచ్చింది, రోల్ ఆఫ్ టీచర్ టు అచీవ్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఫస్ట్ చాప్టర్లోనే విద్యా లక్ష్యాలు ఉంటాయి. సో విద్యా లక్ష్యాలు ఏమిటి మీ అందరికి తెలుసు. సో మరి దాంట్లో ఉపాధ్యాయుడి పాత్ర అయి ఉంటుంది. సో ఇన్ ద ఫస్ట్ చాప్టర్ ఇట్ సెల్ఫ్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ దేర్, అండ్ వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్, అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ బ్రింగింగ్ బ్యాక్ ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. Right, analyze 2 in-service teacher education programs. So this is also what we say a general question, but we have that this in-service teacher training education programs in the 4th chapter. So for example, government కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తుంది ఇన్ సర్వీస్లో, వృత్యాంతర శిక్షణ అంటాం తెలుగులో. మరి వాటి గురించి కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఉంది, కరిక్యులం చాప్టర్లో ఉంటుంది, దాన్ని బట్టి మనం చేయొచ్చు. అది వచ్చేసి మూడోది రైట్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్. నేను ముందే చెప్పాను 3వ చాప్టర్ నుంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది రైట్. అయితే మనకి ఈ పేపర్ ఏది చూస్తున్నాం దీంట్లో ఫస్ట్ చాప్టర్ నుంచి పెద్దగా మనం ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఫిలాసఫర్స్ గురించి ఎక్కడ రాలేదు, తత్వవేత్తల గురించి ఎక్కడ రాలేదు. లాస్ట్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇన్ కరిక్యులం డిజైనింగ్. కరిక్యులం ప్రణాళిక డిజైన్ చేసేటప్పుడు ఏ 4 ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇంపార్టెంట్ అనేది ఇక్కడ అడిగారు. సో మనం చూసినట్టయితే నెక్స్ట్ సెషన్ వచ్చేసి ఎడ్యుకేటివ్ ప్రాసెస్ అంటే ఏంటిది రైట్. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి బ్రీఫ్ ఫిలాసఫీ ఆఫ్ మహాత్మా గాంధీ. ఇంతకుముందు చెప్పాను 15 ఆల్మోస్ట్ 15 ఫిలాసఫర్స్ ఉన్నారు. వాస్తవంగా ఒకసారి మన క్వశ్చన్ వచ్చేసి ఫస్ట్ పేజీలో ఫస్ట్ సెషన్లో ఉండొచ్చు ఏలో, ఏమనంటే గాంధీజీ యొక్క ఫిలాసఫీ ఏంటిది, మరి అది విద్యా లక్ష్యాలకు చేరుకోవడానికి ఎలా ఉపయోగపడుతుంది, లేదా గాంధీజీ స్త్రీ విద్య గురించి ఏమన్నారు, గాంధీజీ ప్రతిపాదించిన విద్య ఏమిటి అని కూడా అడగవచ్చు. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే బ్రీఫ్ ఫిలాసఫీ ఆఫ్ మహాత్మా గాంధీ మనం చూసినట్టయితే టెక్స్ట్లో దొరుకుతుంది. ఏంటంటే వొకేషనల్ ఎడ్యుకేషను, అదేవిధంగా సత్యం చెప్పాలి, ఫిలాసఫీ పూర్తిగా తాత్విక భావన ఏంటిది అన్నది అక్కడ అంటే మనము చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి గీజుబాయ్ బదైకా, వీరు గుజరాత్ చెందినవారు. వీరు అనేక పత్రికల ద్వారా పిల్లల్లో చైతన్యం కలిగించడానికి ప్రయత్నం చేశారు. వీరు గుజరాత్లో దక్షిణమూర్తి స్కూల్స్ అనే వాటిని కూడా స్టార్ట్ చేశారు. సో వీరు కూడా ఇంపార్టెంట్. అదేవిధంగా ఎక్స్ప్లెయిన్ ద టీచింగ్ మెథడ్స్ ఆఫ్ అరవిందో, ఇది అరవిందా కాదండి, అరవిందో రైట్. వీరి గురించి అరవిందో ఆశ్రమం స్థాపించి పశ్చిమ బెంగాల్లో పుదుచ్చేరిలో
చాలా మన విద్యా సంస్కరణ తీసుకురావడం జరిగింది. వీటి గురించి మనం చూస్తున్నట్టు ఇక్కడ గాంధీజీ గురించి, గీజుబాయి గురించి, అరవిందో గురించి కూడా అడగడం జరిగింది. కాబట్టి డెఫినెట్గా దెర్ విల్ బి క్వశ్చన్స్ ఫ్రమ్ ఆ 15 ఫిలాసఫర్స్ నుంచి డెఫినెట్గా ఒక క్వశ్చన్ ఉంటుంది. 5 మార్క్స్లో ఉంటుంది, అదేవిధంగా 3 మార్క్స్లో. అదేవిధంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ గురించి రాయమంటున్నారు. ఇది జనరలే. మరి రోల్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎడ్యుకేషన్, విద్య ఆర్జించడంలో పబ్లిక్ యొక్క రోల్ ఏంటిది. అదేవిధంగా ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ మన 3rd చాప్టర్లో చెప్పాము ఇది. అదేవిధంగా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ ఇన్ ఇండియా, రైట్. వాట్ ఆర్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిలబస్ అండ్ కరిక్యులం. సో లాస్ట్ చాప్టర్కి వెళ్ళి వచ్చింది ఇది. ఇంటర్ప్రెట్ కంటిన్యూస్ అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్. మనం దీన్ని ఏమంటామంటే సిసిఈ కూడా అంటాము, కంటిన్యూస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ లేదా నిరంతర సమగ్ర మూల్యాంకనం. ఎందుకు చేస్తాం, ఏం చేస్తాం అన్నది ఇక్కడ ఇంటర్ప్రిట్ అంటున్నాడు. అంటే దాని గురించి అనలైజ్ చేయి రాయమంటున్నాడు. ఓకే, సో దాట్ ఈస్ అబౌట్ దాట్ వన్. నెక్స్ట్ వచ్చేసి 1 మార్క్ వచ్చేసి హూస్ పోస్టులేషన్స్ వేర్ అడాప్ట్ ఇన్ రిషి వ్యాలీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఎవరి ఆలోచనలు రిషి వ్యాలీ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ప్రతిపాదించడం జరిగింది లేదా పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే రిషి వ్యాలీ స్కూల్ ఎక్కడ ఉంటుంది, మీకు అందరికీ ఐడియా ఉంటుందా? రిషి వ్యాలీ స్కూల్ చిత్తూరులో ఉంది, ఆంధ్రాలో చిత్తూరులో ఉంది. ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి అనే ఫిలాసఫీ మీరు ఆల్రెడీ చదివారు, జేకే అంటాం. వారి ఫిలాసఫీని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, రైట్. విచ్ ఈజ్ ద ఫస్ట్ బుక్ పబ్లిష్ బై ఫ్రోబెల్. ఎవరైతే బహుమతుల ద్వారా విద్య పిల్లల్లో ప్రోత్సాహం కల్పించాలని చెప్పిన వ్యక్తి వారు ఫ్రోబెల్. సో మళ్ళీ వచ్చేసి జేపీ నాయక్. సో మనం చూస్తుంటే కిండర్ గార్డెన్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అదేవిధంగా అరబిందో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సెంటర్ ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు? SOPT అంటే ఏంటిది, రైట్. స్పెషల్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ టీచర్స్, రైట్. ఎక్స్ప్లెయిన్ SSA సమగ్ర శిక్ష అభియాన్. ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్ మనం చూసినట్టయితే మ్యాథమెటిక్స్లో వస్తుంది. జనరల్గా ఇది 3rd చాప్టర్లో ఉంది. సెన్సువల్ నాలెడ్జ్ ఇది కూడా 3rd చాప్టర్లో ఉంది. వాట్ ఈస్ మెంట్ బై పెడగాజీ. పెడగాజీ అంటే బోధన శాస్త్రం అంటే ఏమిటి అని అడుగుతున్నాం. అదేవిధంగా కన్స్ట్రక్టివిజం నిర్మాణాత్మక వాదం అంటే ఏమిటి. సో ఈ 10 క్వశ్చన్స్ కూడా 1 లైన్లో రాయండి అమ్మాయి. సో పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ మనం చూసినట్టయితే ఫస్ట్ పేపర్కి ఈ పేపర్కి మధ్యలో చాలా డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ పేపర్లో అయితే ఎగ్జాక్ట్ ఆన్సర్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. ఎక్కడ కూడా డివేట్ కావడానికి అవకాశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిద్ధాంతం అడిగితే ఆ సిద్ధాంతం ఎలా క్లాస్ రూమ్లో ఇంప్లిమెంట్ చేస్తామని అడగడం జరిగింది. ఇక్కడైతే కొద్దిగా మనం చూసినట్టయితే అక్కడక్కడ మన ఓన్గా రాసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి 19 పేపర్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రోల్ ఆఫ్ ద టీచర్. చూడండి రిపీట్ అవుతుంది ఇది, రైట్. ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు మీరు ఏదైతే విద్య ఆర్జిస్తున్నారు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, దాన్ని మనం ఏమంటాం ప్రీ సర్వీస్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అంటాం, లేదా దీన్ని మనము వృత్తిపూర్వక విద్య అంటాం, రైట్. దీని గురించి మీరు రాయమంటున్నారు. ఎందుకు ఇస్తారు? ఒక మంచి టీచర్ ఆబ్జెక్టివ్స్ ఏముంది, ఉద్దేశాలు ఏముంటాయి? మంచి టీచర్ని తయారు చేయడం, సరైన శిక్షణ కలిగించడం, ఇవన్నీ ఉంటాయి. వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ నాలెడ్జ్, ఇది మనం 3 చాప్టర్స్ చూస్తాం. అదేవిధంగా 4th వన్ కరిక్యులం డిజైన్. సో 4 చాప్టర్ల నుంచి అంటే 2nd చాప్టర్ కాకుండా 1st, 3rd, 4th చాప్టర్ నుంచి మీకు లాంగ్ క్వశ్చన్ వస్తుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి అగైన్ మళ్ళీ రిపీట్ ఎడ్యుకేటివ్ ప్రాసెస్ అంటే ఏంటిది, ఎడ్యుకేషన్ ఫిలాసఫీ ఆఫ్ స్వామి వివేకానంద. ముఖ్యంగా ఏమన్నా అంటే ప్రతి వ్యక్తికి కూడా విద్యను అందించాలి. విద్య ద్వారానే మనము సమాజంలో చైతన్యం తీసుకురాగలుగుతాం. విద్య ద్వారానే వ్యక్తులు తమ కాళ్ళపైన తమ నిలబడతారు. సో దిస్ ఇస్ ఎడ్యుకేషన్ డీటెయిల్గా మీరు ఒకసారి చదవండి. అదేవిధంగా ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టాగోర్ ఎడ్యుకేషన్ కరికులం అకార్డింగ్ టు పండిత్ మదన్ మోహన్ వాళ్ళు. దాదాపు 3 క్వశ్చన్లు 3 ఫిలాసఫర్స్ నుంచి వస్తున్నాయి. చూడండి మళ్ళీ టెట్ అడిగాడు. రోల్ ఆఫ్ ఎన్జిఓస్ అంటే నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే మనం చూస్తూ ఉంటామో, అదేవిధంగా ప్రాసెస్ ఆఫ్ నాలెడ్జ్ కన్స్ట్రక్షన్, ఇంట్యూషనల్ నాలెడ్జ్, ఇవేవైతే క్వశ్చన్స్ ఉన్నాయో నాలెడ్జ్ కన్స్ట్రక్షన్, ఇంట్యూషన్, అదేవిధంగా సిలబస్ కరిక్యులర్ డిఫరెన్స్ ఇవి కంపల్సరీ చదువుకోండి. వాట్ యు మీన్ బై స్కూల్ కల్చర్, రైట్. ఇది మనం చూసినట్టయితే 2nd ఇయర్లో 3rd పేపర్ ఉంది స్కూల్ కల్చర్ అని. స్కూల్ కల్చర్ అంటే ఏ విధంగా ఉంటుంది మనం తీసుకున్నట్టయితే మార్నింగ్ టు ఈవినింగ్ అవన్నీ కూడా స్కూల్ కల్చర్ కిందకి వస్తాయి, రైట్. నెక్స్ట్ వచ్చేసి రిషి వ్యాలీలో ఎవరి పోస్టులేస్ని అడాప్ట్ చేయడం జరిగింది, రైట్.
ప్రోబెల్ ద్వారా పబ్లిష్ చేయబడిన ఫస్ట్ బుక్ ఏంటి? జేపీ నాయక్ ఎక్కడ పుట్టారు? అదేవిధంగా వర్డ్ కబీర్ అంటే ఏమిటి? ఎస్ఓపిటి అంటే ఏమిటి? ఎపెప్ ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్, ఆంధ్రప్రదేశ్ ఏపీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. వాట్ ఈస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్? చూడండి, కంపల్సరీ ఒకటి అడుగుతున్నాడు. డిఫైన్ ఇమాజినరీ నాలెడ్జ్. వాట్ ఈస్ మెంట్ బై పెడగాలజీ? డిఫైన్ కరికులం. సో రిపీట్ అయింది చూడండి క్వశ్చన్స్. కాబట్టి ఒకసారి ఈ పేపర్ అనుగుణంగా చదువుకున్నట్టయితే డెఫినెట్గా ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. సో నేను చెప్పాను చూడండి, ఫస్ట్ టైం ఇక్కడ అడుగుతున్నారు గీజుబాయి యొక్క కంట్రిబ్యూషన్ ఏమిటి ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్, రైట్? మనం చూసినట్టయితే ఇది ఏ ఇయర్ పేపర్? ఇది 2020 పేపర్, రైట్? అదేవిధంగా రిపీట్ అవుతుంది చూడండి, 2 ఇన్ సర్వీస్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్, రైట్? బుక్ నాలెడ్జ్కి మరి అదేవిధంగా అనుభవపూర్వకమైన జ్ఞానానికి మధ్య తేడా, అదేవిధంగా స్టూడెంట్ ఫ్రెండ్లీ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ క్లాస్ రూమ్స్ ఎలా తయారు చేస్తాం. సో ఇది 4 క్వశ్చన్స్. అదేవిధంగా చూసినట్లయితే ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఆఫ్ లెర్నింగ్, మహాత్మా గాంధీ ఫిలాసఫీ, జ్యోతిబా పూలే గురించి రాయండి, అరవిందో గురించి రాయండి. దాదాపు 3 మార్క్స్లో కంపల్సరీ 3 వస్తున్నాయండి. స్టేటస్ ఆఫ్ టీచర్ ఇన్ ఇండియా అంటే సామాజికంగా, అదేవిధంగా సామాజికంగా ఆర్థికంగా ఎలా ఉంటుంది. అదేవిధంగా రోల్ ఆఫ్ పీపుల్ ఇన్ ఎడ్యుకేషన్ ఇంతకుముందే చెప్పారు. నాలెడ్జ్ విత్ ఇన్ఫర్మేషన్. చూడండి, నాలెడ్జ్ కన్స్ట్రక్షన్ అంటే మనం చూసినట్టయితే 3rd చాప్టర్ నుంచి మళ్ళీ 2nd సెషన్ బి సెక్షన్లో కూడా 3 క్వశ్చన్స్ వస్తున్నాయి, రైట్? కరికులం నుంచి కూడా 2 లేదా 3 వస్తున్నాయి, రైట్? Who wrote my pedagogic grade? What is the profession of Mario Montessori? డిఎస్ కోతారి ఎక్కడ పుట్టారు? అరవిందో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ ఎవరు చేశారు? డిపిపి డిస్ట్రిక్ట్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్. ఎస్ఎస్ఏ ఇన్వెస్టిగేటివ్ మెథడ్స్ ఒక క్వశ్చన్ మెథడ్ నుంచి వస్తుంది. వాట్ ఈన్ మై సెన్సర్ నాలెడ్జ్? డిఫైన్ కన్స్ట్రక్టివ్. వాట్ ఈస్ సిలబస్? సో 2nd చాప్టర్ కాకుండా మిగతా చాప్టర్ల నుంచి కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి.